నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే విమర్శలను సరిదిద్దుతున్న పవన్. అసలు పవన్పై వచ్చిన విమర్శలు ఏంటి అంటారా? చాలా వచ్చాయి. వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఆయనకి లేదు కాబట్టి ఎవరు ఎన్నైనా మాట్లాడుకోండి అని వదిలేశారు. కానీ కొన్ని విమర్శలు, పార్టీకి సంబంధించిన కొన్ని విమర్శలైతే వచ్చాయి. మరి అటువంటి విమర్శలను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను తప్పు చేస్తే మీరు చొక్కా పట్టుకొని అడగండి అన్న వ్యక్తి కాబట్టి విమర్శలు వస్తే వాటిని పాజిటివ్గా తీసుకొని వాటిని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. పైగా సేనని సిద్ధం చేస్తున్న సేనాని అనే మాట కూడా వాడా. అసలు సేనని ఎందుకు సిద్ధం చేస్తున్నారు అనేది మాట్లాడుకుంటే, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, లడ్డూ ప్రసాదానికి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి, సనాతన ధర్మం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది ప్రత్యర్థులు రకరకాలుగా మాట్లాడితే కనీసం పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కూడా ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. ఇది సాక్షాత్తు ఎవరు చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఏమనంటే, కనీసం ప్రత్యర్థులు అలా మాట్లాడుతుంటే కనీసం మీరు ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి దాని గురించి ఓపెన్గా దాన్ని ఖండించలేకపోయారు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ మాత్రమేనా? మీరందరూ కాదా? మీరందరూ మాట్లాడాల్సిన అవసరం లేదా అని చెప్పి ఆయన డైరెక్ట్గానే క్వశ్చన్ చేశారు. మరి అటువంటి సమయంలో ఇంకొక వినూత్న ఆలోచన కూడా చేశారు. దేనివల్ల చేశారు అంటే, టీవీ డిబేట్లలో గనక చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి పార్టీ అధికార ప్రతినిధులు కూడా సబ్జెక్టు మాట్లాడట్లేదా అంటే ఎస్ అనే చెప్తున్నారు చాలామంది. మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడినట్టుగా జనసేన పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడలేకపోతున్నారు. మరి ఎందుకు అంటే సబ్జెక్టు మీద అవగాహన ఎక్కడో తక్కువగా ఉంది అనేది అబ్జర్వ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏంటి అంటే, మీరు టీవీ డిబేట్లలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సబ్జెక్టే మాట్లాడండి. మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు అవతల వ్యక్తులు ప్రవర్తించినా కూడా మీరు అటువంటి లొసుగుల్లోకి వెళ్ళొద్దు. సబ్జెక్టే మాట్లాడండి. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళొద్దు. మహిళలకు సంబంధించిన విషయాల్లోకి వెళ్ళొద్దు. ఎటువంటి అనవసరమైన విషయాల గురించి వాళ్ళు డిస్కషన్ పెట్టినా మీరు దాన్ని డిస్కస్ చెయ్యొద్దు. సైలెంట్గా ఉండండి. పాయింట్ టు పాయింట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్టు వారీగానే మాట్లాడండి అంటూ చెప్పుకొచ్చారు. అయినా సరే ఈ అధికార ప్రతినిధుల్లో ఎక్కడా కూడా మార్పు అయితే రాలేదా అంటే ఎస్ అనే చెప్తున్నారు చాలామంది. మరి అటువంటి సమయంలో కింద నుంచి గ్రౌండ్ లెవెల్లో ఒక్కొక్క పని వస్తున్న వ్యక్తి మరి పార్టీ మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏం చేశారు అంటే వినూత్నంగా ఒక ఆలోచన చేశారు. ఈ అధికార ప్రతినిధులకు కూడా ట్రైనింగ్ క్లాసెస్లు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే, ఎవరు ఎటువంటి ప్రశ్న అడిగినా సరే ధీటుగా సమాధానం చెప్పేటట్టు, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లకుండా సబ్జెక్ట్ ధైర్యంగా ఆన్సర్ ఇచ్చేలాగా వీళ్ళకు కూడా శిక్షణా కార్యక్రమాలు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో 2 రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించాలి అని చెప్పి పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామ్ తాళ్ళూరితో ఈ విషయం చెప్పి ఆయన నేతృత్వంలో నిన్నటి నుంచి 2 రోజుల వర్క్ షాప్ అయితే ప్రారంభించారు. నిన్న మొదటి రోజు చాలామంది సీనియర్ పాత్రికేయులు కానీ మేధావులు కానీ వచ్చి ఈ అధికార ప్రతినిధులకు అయితే క్లాసులు ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇస్తున్నారు అంటే 2029 మాత్రమే వీళ్ళ లక్ష్యం. ఎందుకు లక్ష్యం? పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చిన విధానాల్లో రకరకాల విధానాలు అవలంబిస్తూ ఆ మిగతా పార్టీలందరూ ఏ విధంగా వెళ్తున్నారో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విధానంలో వెళ్లకుండా అధికార ప్రతినిధులు ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళకి మీడియా చర్చల్లో జనసేన పార్టీ తరపున వాళ్ళ స్వరం వినిపించాలి అంటే ఖచ్చితంగా సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి. ఆ సబ్జెక్ట్ అవగాహన ఎలా పెంచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ధీటుగా ఆన్సర్ ఎలా ఇవ్వాలి అనే దాని మీద నిన్న మొదటి రోజు చెప్పాను కదా, చాలామంది సీనియర్ పాత్రికేయులు కానీ మేధావులు కానీ వచ్చారు. వాళ్ళతో పాటు పార్టీకి సంబంధించినటువంటి MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్, అలాగే నెక్స్ట్ MLC, అలాగే ప్రభుత్వ విప్ అయినటువంటి పిడుగు హరిప్రసాద్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ
అధికార ప్రతినిధులు కూడా క్లాసెస్ ఇవ్వటం జరిగింది. ఏ విధంగా ఈ డిబేట్లలో పాల్గొనాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అనే దాని మీద అయితే నిన్న మొదటి రోజు సక్సెస్గా క్లాసులు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు రెండవ రోజు కూడా క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి పలువురు మేధావులు, సీనియర్ పాత్రికేయులు, ఇంకా కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా రానున్నట్టుగా తెలుస్తోంది. నాయకులు కూడా. ఎందుకు అంటే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ తరపున స్వరం వినిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గట్టిగా మాట్లాడాలి. పార్టీ అనగానే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు కదా! ఆయనే చెప్పాడు చాలా సందర్భాల్లో. పవన్ కళ్యాణ్ ఒక్కడు మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం చూపించగలడు అనుకుంటే మిగతా వాళ్ళందరూ ఎందుకు? మిగతా వాళ్ళు కూడా పూనుకోవాలి. అంటే ముందు మాట్లాడే విధానం తెలుసుకోండి అనేది మాత్రం ఈ శిక్షణా కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం అని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సరే, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క మార్పు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఈ శిక్షణా కార్యక్రమాలు కూడా సక్సెస్ అవ్వాలి. ఈ శిక్షణా కార్యక్రమాల ద్వారా కూడా ఈ అధికార ప్రతినిధులందరూ కూడా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆశించినట్టు జనసేన పార్టీ తరపున గట్టిగా మాట్లాడేందుకు, స్వరం వినిపించేందుకు బలమైన నాయకులు కావాలి, బలమైన వాయిస్ కావాలి. ఎందుకు అంటే మాట్లాడే విధానమే చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఆయన కోరుకోవడంలో తప్పు లేదు. ఈ శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించడంలో ఎటువంటి తప్పు లేదు. ఈ అధికార ప్రతినిధులు కూడా ఈ శిక్షణా కార్యక్రమాలు కాస్త జాగ్రత్తగా అటెండ్ అయ్యి అక్కడ నేర్చుకున్న దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి ఏంటి అనేది ఆలోచిస్తే మాత్రం చాలా బాగుంటుంది జనసేన పార్టీకి అని చెప్పి చాలామంది చెప్తున్న మాట. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.